రూల్ నెంబర్ 5, రివార్డ్ యువర్ సెల్ఫ్. న్యూ షూస్, న్యూ ఎనర్జీ, ఫోటోస్, ఫుల్ మోటివేషన్. కానీ 2 weeks తర్వాత హ్యాబిట్ మిస్డ్ వన్స్ ఈజ్ ఏ మిస్టేక్. హ్యాబిట్ మిస్డ్ ట్వైస్ ఈజ్ ది స్టార్ట్ ఆఫ్ న్యూ హ్యాబిట్. నెవర్ మిస్ ట్వైస్ ఇన్ ఏ రో. మోటివేషన్స్ తో స్టార్ట్ చేయడం అనేది ఈజీ, బట్ మోటివేషన్ తో ఫినిష్ చేయడం ఇంపాసిబుల్. బికాస్ మోటివేషన్ ఈజ్ టెంపరీ, కన్సిస్టెన్సీ ఈజ్ పర్మనెంట్. మీరు జిమ్ కి వెళ్ళిన ఫస్ట్ వీక్ గుర్తుందా? న్యూ షూస్, న్యూ ఎనర్జీ, ఫోటోస్, ఫుల్ మోటివేషన్. కానీ 2 weeks తర్వాత మోటివేషన్ తగ్గిపోయింది. ఎక్స్క్యూజెస్ స్టార్ట్ అయ్యి పెరుగుతూ వెళ్ళే. ఇప్పుడు చూస్తే కన్సిస్టెంట్ గా వెళ్ళిన వాళ్ళేమో హెల్దీగా ఫిట్ గా ఉన్నారు. మోటివేషన్స్ తో స్టార్ట్ చేసి డ్రాప్ అయిన వాళ్ళకేమో రిగ్రెట్ మాత్రమే మిగిలింది. మోటివేషన్ అనేది ఒక స్పార్క్ లా ఉంటుంది. ఒక 2 days 1 week బానే ఉంటుంది, ఇన్స్పైర్ కూడా చేస్తుంది. కానీ స్పార్క్ తో ఫైర్ లాంగ్ టర్మ్ బర్న్ అవ్వదు. కన్సిస్టెన్సీ మాత్రమే లాంగ్ టర్మ్ ఫైర్ మెయింటైన్ చేస్తుంది. జిమ్ అయినా, న్యూ స్కిల్ అయినా, సేవింగ్స్ అయినా అన్ని మోటివేషన్స్ తో స్టార్ట్ చేస్తాం, బట్ రిజల్ట్స్ మాత్రం ఓన్లీ కన్సిస్టెన్సీతో వస్తుంది. మరి హౌ టు బిల్డ్ కన్సిస్టెన్సీ అంటే ఒక 5 rules ఉన్నాయి. అవేంటో చూద్దాం. రూల్ నెంబర్ 1, స్టార్ట్ స్మాల్. చిన్న హ్యాబిట్స్ తో స్టార్ట్ చేయండి. లైక్ 5 push-ups, 10 minutes రీడింగ్, 1 page రైటింగ్, ఇలా ఏదైనా సరే. రూల్ నెంబర్ 2, ఫిక్స్ ఏ రొటీన్. సేమ్ టైం, సేమ్ ప్లేస్, అక్కడే ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే బ్రెయిన్ ఆటోమేటిక్ హ్యాబిట్ అవుతుంది. రూల్ నెంబర్ 3, ట్రాక్ ప్రోగ్రెస్. క్యాలెండర్ లో మార్క్ చేయండి. విజువల్ ప్రోగ్రెస్ మోటివేషన్ కన్నా ఎక్కువ పవర్ఫుల్. రూల్ నెంబర్ 4, డోంట్ డిపెండ్ ఆన్ మూడ్. మూడ్ లేకపోయినా, ఎనర్జీ లేకపోయినా డూ ఇట్ ఎనీవే. రూల్ నెంబర్ 5, రివార్డ్ యువర్ సెల్ఫ్. స్మాల్ విన్స్ సెలబ్రేట్ చేయండి. డోపమైన్ అనేది ఒక కిక్ కన్సిస్టెన్సీకి సపోర్ట్ చేస్తుంది. థింక్ అబౌట్ ఇట్. మోటివేషన్ అనేది ఒక విజిటర్ లాంటిది, కన్సిస్టెన్సీ ఒక పార్ట్నర్ లా. విజిటర్స్ వస్తారు, వెళ్ళిపోతారు. పార్ట్నర్ తో మాత్రమే మన లైఫ్ లాగా ఉండాల్సి ఉంటుంది. సో మీరు మోటివేషన్ తో కంటిన్యూ అయ్యారా, డిసిప్లైన్ తో కంటిన్యూ అయ్యారా? మీకు ఏది బాగా హెల్ప్ చేసిందో కామెంట్ లో చెప్పండి. సైనింగ్ ఆఫ్, మీ వీకే.